నమస్కారం. మనుషులు కట్టిన కట్టడాలు కూలిపోవచ్చు, కాని దేవతలు నిర్మించిన అద్భుతం కాలానికి ఎదురు నిలుస్తుంది. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో బైతరిణి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం వెనుక ఉన్న రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదే శ్రీ కుశలేశ్వరస్వామి దేవాలయం. ఈ ఆలయానికి వాడిన రాళ్ళు ఎక్కడినుండి వచ్చాయి, ఏ పర్వతం నుండి తెచ్చారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు ఇలాంటి రాళ్లు కనిపించవు. మరి అంతటి భారీ శిలలను మనుషులు ఎలా మోసుకొచ్చారు? అందుకే ఇది స్వయంగా దేవతలే విశ్వకర్మ సహాయంతో నిర్మించిన దైవిక నిర్మాణం అని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా శివలింగం గర్భాలయంలో ఉంటుంది. కాని ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆలయ గోపురం పైన కూడా శివలింగం కనిపిస్తుంది. ఆకాశమార్గంలో ప్రయాణించే దేవతలు సైతం ఈ ఈశ్వరుణ్ణి దర్శించుకోవాలని ఇలా నిర్మించారట. శిఖర దర్శనం ద్వారా సర్వపాపాలు తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలోని శివలింగం ఎప్పుడూ జలధారలతో తడుస్తూ ఉంటుంది. బైతరిణి నది చెంతన కొలువైన ఈ స్వామిని దర్శిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తీరి కుశలం కలుగుతుంది. అందుకే ఈయన కుశలేశ్వరుడు అయ్యాడు. ఇక్కడి ప్రతి రాయి ఒక మంత్రం, ప్రతి శిల్పం ఒక కావ్యం. సైన్స్కు కూడా అందని ఈ దైవరహస్యాన్ని చూసి తీరాల్సిందే. మీరెప్పుడైనా ఇలాంటి అద్భుతమైన ఆలయాన్ని సందర్శించారా? కామెంట్ చేయండి.